నేడు రేపు సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా కోలాహలంగా జరగనుంది. హిందూ పవిత్ర మాసమైన ఆషాఢ మాసపు పౌర్ణమి అంటే గురు పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ మహాయాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 6 లక్షల నుంచి 7 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు కొండ దిగువన ఉన్నటువంటి తొలి పావంచ దగ్గర ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు యాత్ర అధికారికంగా ప్రారంభమవుతుంది. సింహాచలం కొండ చుట్టూ సుమారు 32 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. ఈ సుదీర్ఘమైన నడక మార్గం కొండ దిగువన ఉన్నటువంటి ప్రధాన కేంద్రమైన తొలి పావంచ దగ్గర ప్రారంభమై అడవివరం, హనుమంతవాక్క జూ పార్క్, అప్పుగర్ బీచ్, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి జంక్షన్, గోపాలపట్నం ప్రాంతాల మీదుగా సాగి తిరిగి తొలి పావంచ దగ్గరకు చేరుకుంటుంది. భక్తులు రాత్రంతా నిరంతరాయంగా నడుస్తూ శ్రీహరి నామస్మరణతో భక్తి గీతాలు పాడుకుంటూ గిరి ప్రదక్షిణను చాలా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. గిరి ప్రదక్షిణ మహోత్సవాన్ని అత్యంత విజయవంతం చేయడానికి సింహాచలం దేవస్థానం, విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల భద్రతా మౌలిక వసతుల ఏర్పాట్లు చేశాయి. నేడు రేపు ట్రాఫిక్ ఆంక్షలు, అలాగే నగరంలోకి భారీ వాహనాల రాకపోకలు కూడా నిషేధించారు.